తాజాగా కాలీవుడ్ కేంద్రంగా ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో నటి త్రిష పేరు మీద సృష్టించబడిన సంచలనాలు లెక్క వేరు అని అంటారు. ఈ సమయంలో ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా తనకు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ ఉందని త్రిష సంచలనమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మరోపక్క ఇటీవల పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ తో త్రిష చాలా సన్నిహితంగా ఉంటుందనే చర్చ నెట్టింట జరుగుతుంది. అయితే మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని ఆమె క్లారిటీ ఇస్తుంటారు. ఆ సమయంలో త్రిష త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే విషయం ఇప్పుడు కాలీవుడ్ లో ప్రచారానికి వచ్చింది. ఇందులో భాగంగా దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీ నుంచే ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని, అన్ని అనుకూలంగా జరిగితే 2026 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఓ ప్రచారం హల్చల్ చేస్తుంది. ఈ సమయంలో ఆమెకు దళపతి విజయ్ నుంచి అన్ని రకాలుగా మద్దతు ఉంటుందని, ప్రోత్సాహం లభిస్తుందని అంటున్నారు. అయితే ఇప్పటికే అగ్రకథానాయికగా బిజీగా ఉన్న త్రిష కూడా తనకు మంచి స్నేహితుడు అని చెప్పుకునే విజయ్ లాగానే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని, అతని అడుగుజాడలో నడవబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ప్రచారంపై త్రిష స్పందిస్తారా, లేక మౌనమే సమాధానమని చెబుతారా? అదీ కాక శతకోటి ప్రచారాల్లో ఇదొకటి అని లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి.